వీళ్ళల్లో కొంతమంది అడ్వకేట్స్, ఒక అడ్వకేట్ కాదు, సెవరల్ అడ్వకేట్స్ ఆర్ అపాయింటెడ్ ఇన్ దిస్ కేస్. సో అక్కడ కూడా పిటిషన్స్ హైకోర్టులో కూడా సేమ్ అడ్వకేట్ అక్కడ అపీరెన్స్ అయినప్పుడు కూడా లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీకి మద్దతుగానే వస్తుంది ఎన్ని పిటిషన్స్ వేసినా. ఎందుకంటే గతంలో తెలంగాణ హైకోర్టు 81లో ఉండే పిటిషన్ పట్టి వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అని చెప్పి దాని మీద ఎంక్వైరీ పడింది ఇక్కడ విజయవాడ కోర్టులో 95లో వచ్చింది. ఆ 95లో నుంచి అబ్దుల్ మసీదీ ఈ లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు 2008లో ఆదిశేషులు స్వర్గం చేరారు ఆయన. దీంట్లో ఇంకొక సొసైటీ కూడా ఉంది, ఆర్టీసీ వర్కర్ సొసైటీ. ఆయన వెంచర్స్ వేశాడు బై ద రిజిస్ట్రేషన్ ఆఫ్ అబ్దుల్ మసీదీ. సో అక్కడ కొనిన తర్వాత కొంత 20 మంది ఫ్లాట్లకు ఆయన రిజిస్ట్రేషన్ చేశారు. దాని మీదకు సంబంధించిన మన దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయమ్మా. ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూడకుండా వాళ్ళకి లక్ష్మీ కోఆపరేటివ్ సొసైటీకి వచ్చిన పేపర్స్ అన్నీ ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకున్నారు. ఈ విధంగా వీళ్ళకేమంటే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని న్యాయస్థానాలు ఓడిపోయాం కాబట్టి ఈరోజు మేము అందుకే సుప్రీంకోర్టులో పోరాడడానికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ ఇంట్రమ్ స్టే ఒకటి ఇచ్చారమ్మా, 31 వరకు టైం ఉంది. కానీ దాని ముందరే కూల్చేయడం అని ఎక్కడ కానీ సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇవ్వలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎక్కడ డెమాలిష్ చేయమని ఎక్కడ ఇవ్వలేదు. పీస్ఫుల్ పొజిషన్ హ్యాండ్ ఓవర్ ద అంటిల్ 31 అని ఇచ్చారు.